హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఈరోజు మనము ఒక అద్భుతమైన ధ్యానాన్ని చేసుకోబోతున్నాం. అదే బ్రహ్మ ముహూర్త ధ్యానం. అన్ని ధ్యానాలలో కల్లా అద్భుతమైన అత్యున్నతమైన ధ్యానం బ్రహ్మ ముహూర్త ధ్యానం. ప్రతినిత్యం ఎవరైతే ఈ సమయంలో ధ్యానం చేసుకుంటారో వాళ్ళు త్వరగా ఆలోచనారహిత స్థితికి చేరుకొని శక్తివంతమైన ఆ శూన్యతతో కనెక్ట్ అవుతారు. ఇదే మన చివరి గమ్యం. ఎప్పుడైతే మనము ఈ భౌతిక స్థితి నుంచి ఆ శూన్యత స్థితికి చేరుకుంటామో అప్పుడు మనం ఈ ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి, ద్వైతం నుంచి అద్వైతంలోకి, మానవత్వం నుంచి దైవత్వంలోకి మార్పు చెందుతాం మాస్టర్స్. దీనికి మనం ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించుకున్నట్లయితే ప్రతి నిత్యం కూడా మన స్థితి అద్భుతమైన అత్యున్నతమైన ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం గురించి 2 విషయాలు చెప్పుకొని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మనకు రోజు 24 గంటలు, 60 గడియలు, ఒక గడియ 24 నిమిషాలు. ఈ 24 గంటల్లో మనకి 3 అద్భుతమైన ముహూర్తాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మ ముహూర్తం, 2 అభిజిత్ ముహూర్తం, 3 గోధూళి ముహూర్తం. ఇది సాయం సంధ్యా సమయం. ఈ 3 సమయాల్లో మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏ విధమైన శుభ సంకల్పాలు కానీ, చదువుకోవటం కానీ ఏవైనా కూడా ఈ సమయాల్లో చాలా అద్భుతంగా మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మాస్టర్స్. నేను కూడా మొదటి నుంచి ఈ 3 ముహూర్తాల్లోనే ఎక్కువగా ధ్యానం చేసుకునేదాన్ని. దీనితో పాటు రాత్రి 10:30 నుంచి 1 గంట సమయం కూడా చాలా అద్భుతంగా మన యోగులకు, ధ్యానులకు, సాధనకు చాలా అద్భుతమైన సమయం. ఈ 4 సమయాలను నేను ఎక్కువగా ఉపయోగించుకున్నాను. అయితే ఇప్పుడు మనం బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకుందాం. సూర్యోదయం అనేది మనకి ఎప్పటికప్పుడు సమయం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం దక్షిణాయనం కాబట్టి ఈ సమయంలో సూర్యోదయం అనేది 6 గంటల పైనే జరుగుతుంది. అయితే ఒక్కొక్క సమయము ఒక్కొక్క ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యోదయానికి ముందు 2:30 గడియలకు ముందు అరుణోదయం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నే మనము ఉషోదయం అని కూడా అంటాం. ఈ ఉషోదయానికి ముందు 2 గడియలకు ముందు బ్రహ్మ ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్రహ్మ ముహూర్తానికి ముందు 2-2:30 గడియల ముందే దేవతలంతా లేచి స్నానమాచరించి సూర్యునికి, సూర్య భగవానుడికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతారు. అందుకే బ్రహ్మ ముహూర్తానికి ముందు 1 గంట ముందు స్నానం చేస్తే అది దేవతా స్నానం. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే అది ఋషుల స్నానం అంటారు. బ్రహ్మ ముహూర్తం తర్వాత సూర్యోదయానికి ముందు చేసే స్నానము మనుష్య స్నానం అంటారు. సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే దాన్ని రాక్షస స్నానం అంటారు. అలా అరుణోదయానికి ముందే 1 గంట ముందే, అంటే సుమారుగా 3:40 నుంచే దేవతలంతా మేల్కొంటారు. అంటే ఈ సృష్టి మేల్కొంటుంది. సమస్త దేవీ దేవతలు నిద్రలేచి పరిశుద్ధంగా స్నానమాచరించి ఆ సూర్య భగవానుడి కోసం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న ఈ అద్భుతమైన సమయమంతా కూడా మనకు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో ఈ ధ్యానులంతా కూడా ఈ అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకొని ధ్యానం చేసుకోగలిగితే మన స్థితి అనేది చాలా త్వరగా అత్యున్నతమైన ఆ దైవ స్థితికి
చేరుకుంటాం మాస్టర్స్. ఈ బ్రహ్మముహూర్త సమయం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో కూడుకున్న సమయం కాబట్టి దీన్ని మనము ఆ మహాపరమ శివుని సమయం, ఆ పరమేశ్వరుని సమయం అంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ సూర్యోదయం సమయాన్ని బట్టి మనకి బ్రహ్మముహూర్తం అనేది 4:30 to 5:30 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అద్భుతమైన ధ్యానం ఎవరైతే ప్రతి నిత్యం చేసుకుంటారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్క దైవంతో, ప్రతి ఒక్క ఏంజల్తో, ప్రతి ఒక్క గ్రాండ్ మాస్టర్స్తో ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతారు మాస్టర్స్. అందరము ధ్యాన స్థితిలో కూర్చుంటాం. ఈరోజు చాలా అద్భుతమైన ధ్యానం, ఆ త్రిమూర్తులతో కూడుకొని ఉన్న ఆ మహాపరమ శివునితో మనం ధ్యానం చేస్తున్నాం. పూర్తి ఏకాగ్రతతో, పూర్తి ఎరుకతో, పూర్తి విశ్వాసంతో ఈ ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. ఎటువంటి లాజికల్ మైండ్స్ అంతా ఉపయోగించకుండా ఒక శూన్య స్థితిలో, ఒక జీరో మైండ్తో ధ్యానంలో కూర్చోండి. ప్రశాంతంగా, రిలాక్స్గా మనం ఒక అద్భుతమైన ధ్యానాన్ని చేసుకోబోతున్నాం అనే థాట్ను రిలీజ్ చేసి ధ్యానంలో కూర్చోండి. స్థిర సుఖ ఆసనం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి మాస్టర్స్. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పూర్తి చీకటి ప్రదేశంలో కూర్చోండి. ఎందుకంటే ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా విజన్స్ కనిపిస్తాయి, శబ్దాలు వినిపిస్తాయి. అందుకే ఏకాగ్రతతో ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళకు స్పెట్స్ లాంటివి పెట్టుకోవద్దు. నిదానంగా కళ్ళు మూసుకుంటూ ఆ అరుణోదయపు ఆ ఎర్రని కాంతులను విజువల్ చేసుకుంటూ ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. చాలా ప్రశాంతంగా, అద్భుతంగా, ఎంతో మధురమైన ఈ ధ్యానానికి స్వాగతం పలుకుతూ ముందు మిమ్మల్ని మీరు ఆపాదమస్తకం నఖశిఖ పర్యంతం ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేసుకోండి. మీ ఆసనం, మీ స్థితి పూర్తిగా ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని మీతో మీరు ఇప్పుడు పూర్తిగా కనెక్ట్ అయిపోవాలి. కేవలం మీరు మాత్రమే మీతో ఉండాలి. పూర్తిగా ప్రశాంతంగా శ్వాసను వదిలిపెడుతూ దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా మీ శ్వాస ప్రక్రియను చేయండి మాస్టర్స్. ప్రశాంతంగా, నిదానంగా, రిలాక్స్
రిలాక్స్గా. ఇప్పుడు మీ స్థితి చాలా అద్భుతంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అలజడులు కానీ, ఆలోచనలు కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన ఆనందమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసను గమనించండి. ఉద్దేశపూర్వకంగా శ్వాసను పీల్చడం వదలడం చేయకూడదు. కేవలం సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస ఎలా లోపలికి వెళుతోంది, ఎలా బయటికి వస్తుంది. కేవలం ముక్కు భాగం మాత్రమే గమనించండి. ముక్కు అనేది మన పిరమిడ్, శ్వాస పిరమిడ్. కేవలం ముక్కు భాగం మాత్రమే గమనిస్తూ ఉండండి. మీరు ఇప్పుడు ఒక ప్రశాంతమైన అద్భుతమైన స్థితిలో ఉన్నారు. అలాగే మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పూర్తి ఏకాగ్రతతో. మీకు ఎటువంటి శబ్దాలు కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ లేవు. పూర్తిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో మనం శరీరం కాదు, మనస్సు కాదు, ఆత్మ కాదు, కేవలం ఒక శూన్యం, శక్తివంతమైన ఆకాశతత్వం మనం. మనకి హద్దులనేవే లేవు. మనం ఒక అనంతమైన విశ్వాత్మలం. పూర్తి చైతన్య స్థితిలో ఉన్న పరమాత్మలం. ఆ ఆది గురువు, ఆ మహాపరమేశ్వరునితో మనం ఇప్పుడు లయమైపోతున్నాం, కనెక్ట్ అయిపోతున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అయినటువంటి ఆ ఆది గురువు మహాశివునితో మనము కనెక్ట్ అయిపోయాం. పూర్తిగా మనం ఆ మహాశివునిలా మారిపోయాం. అబ్జర్వ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అబ్జర్వ్ చేయండి. మీ రూపం, మీ ప్రవర్తన, మీ ఆలోచన కంప్లీట్గా ఎలా ఉందో గమనిస్తూ ఉండండి. మీరు ఇప్పుడు అక్కడ
దేహంలో లేరు. పూర్తి ఒక అనంత చైతన్యంగా ఎదిగిపోతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. ఒక శక్తి చైతన్యంగా మారిపోతున్నారు. అక్కడ దేహం అనేదే లేదు. మీకు ఎటువంటి కదలికలు కూడా లేవు. మీరు అలా 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 అనంతంగా విస్తరించిపోతూ ఉన్నారు. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీలో ఎలా మార్పు వస్తుంది, మీ స్థితి ఎలా చేంజ్ అవుతా ఉందో గమనిస్తూ ఉండండి. పూర్తిగా మీరు ఇప్పుడు ఒక చైతన్య స్వరూపులుగా మారిపోయి ఉన్నారు. ఆ విశ్వశక్తి మీ లోపలికి ధారాపాతంగా వర్షిస్తోంది. మీరు పూర్తిగా ఇప్పుడు ఒక ఎనర్జీ పోర్టల్గా మారిపోయారు. కేవలం ఎనర్జీ. ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కైలాసనాథుడు, ఆ కేదారీశ్వరుడు, ఆ ఆది గురువు, ఆ మహాశివునిలాగా మీరు కూడా మీ వేషధారణ గమనించండి మాస్టర్స్. మీరు అదైపోయారు. ఆ చైతన్యం వేరు కాదు, మీరు వేరు కాదు. అంతా సమస్తము మీరై ఉన్నారు. మీరు ఇంతింతై వటుడింతై అని అలా విస్తరిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ లోపల ఏదో అలజడి, ఒక ప్రకంపనలు, అణువు కణకణము అలా జలధరిస్తూ కంపిస్తూ ఉన్నాయి. గమనించండి మాస్టర్స్. ఏదో తెలియని ఒక శక్తి మిమ్మల్ని ఆవహిస్తోంది. ఇప్పటి వరకు నేను ఇదే, నేను ఇంతే అనే భావం నుంచి నేను ఇది కాదు, ఇంతకు మించి ఇంకేదో అనే భావనకు చేరుకుంటున్నారు. మీలో వస్తున్న ఆ మార్పును గమనించండి మాస్టర్స్. ఏదో తెలియని ఆ ధైర్యం, ఆ తెగువ, ఆ శక్తి, నేను ఇంతకు మించి ఇంకా ఎంతో అనే ఆ భావనను ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీలో ఆ ప్రకంపనలు, మీలో ఉన్న ఆ కోటాను కోట్ల అణువులు, ఆ ట్రిలియన్స్ కణాలు
ఎలా ఉత్తేజం చెందుతున్నాయి, ఎలా పరవశించిపోతున్నాయి. పూర్తిగా మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. మీ అంతరాంతరాల్లో దాగి ఉన్న ఆ శక్తిని గమనించండి మాస్టర్స్. మీలో ఉన్న ఆ దైవ కాంతి, ఆ డివైన్ పవర్ వెలికి తీయండి. మీరంతా కేవలం ఈ భూలోకానికి, ఈ స్థూల దేహాన్ని తీసుకుంది అనుభవ జ్ఞానం కోసం మాత్రమే. కేవలం ఈ భౌతిక దేహం అనేది మనకి ఒక యూనిఫామ్, ఒక వస్త్రం. వాహకం మాత్రమే. దేహంలో ఉన్నప్పుడే మనం ఏదైనా అనుభూతి చెందగలం, అనుభవ పాఠాలు నేర్చుకోగలం. అందుకే మనం ఏనుగంత మనం చీమంతగా మారి ఈ దేహంలోకి ప్రవేశించాం. కానీ మనం ఇది కాదు, ఇంతకు మించి అనేది మనలో వస్తున్న ఆ మార్పు, ఆ ప్రకంపనలు మనకు తెలియచేస్తున్నాయి మాస్టర్స్. గమనించండి. పూర్తిగా మీతో మీరు మమేకమైపోండి. సమస్త దేవీ దేవతలు తమ యొక్క ఎనర్జీస్ని, తమ యొక్క కాంతిని, ఆ ప్రేమను, ఆ శక్తిని ధారాపాతంగా మీ లోపలికి గుమ్మరిస్తున్నారు. ఆ శక్తిపాతంలో మీరు తడిసి ముద్దైపోతున్నారు మాస్టర్స్. సమస్తము మీరైపోతున్నారు. అన్నీ నేనే, అంతటా నేనే. అహం బ్రహ్మాస్మి. అంతా నేనై ఉన్నాను. తత్వమసి. నీలో నేనే, నాలో నేనే. అన్నీ నేనుల్లో నేనై ఉన్న నేను కేవలం ఈ దేహం కాదు, ఈ మనస్సు కాదు,
ఈ బుద్ధి కాదు, ఆత్మ కూడా కాదు. నేను సర్వాత్మను, సృష్టికర్తను, అనంత విశ్వ చైతన్యాన్ని, ఆ విశ్వ మానసాన్ని. నాకు నామం లేదు, రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. నేను ఒక శక్తివంతమైన ఆకాశతత్వాన్ని, హద్దులన్నవే లేని అనంతమైన శూన్యాన్ని. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. పూర్తిగా మమేకమైపోండి. మీకు ఎటువంటి చలనం కూడా లేదు. పూర్తిగా శూన్యమైపోతున్నారు. అలా 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 ఎదిగిపోతూ ఉన్నారు. ఇంతింతై వటుడింతై. హద్దులే లేవు మాస్టర్స్. అలా విస్తరించిపోతూ ఉన్నారు. దీనికి అంతమనేదే లేదు. సమస్తము మీరైపోతున్నారు. ఆ ఆది పరాశక్తి, ఆ విశ్వమూల చైతన్యం, ఆ ప్రైమరీ గాడ్, త్రిమూర్తులు, త్రిశక్తులు, సమస్త దేవీ దేవతలు, పరమగురు మండలి, విశ్వగురు మండలి, సమస్త ఏంజెల్స్, సమస్త ఆస్ట్రల్ మాస్టర్స్, సమస్త పదార్థము మీరై ఉన్నారు. అంతా మీలోనే ఉంది. సమస్తము మీరే. మీలోనే అన్ని ఛానల్స్ ఉన్నాయి మాస్టర్స్. అన్ని పవర్స్ మీరే. ఏ సమయానికి తగినట్టు ఆ కాన్షియస్తో మీరు కనెక్ట్ అయిపోవచ్చు. ఏ సమయానికి కావలసిన ఆ పవర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరిమితమైన భావాలను పూర్తిగా
తుడిచిపెట్టేయండి మాస్టర్స్. మీలో ఉన్న ఆ అహంకారపు ఛాయలను పూర్తిగా డిలీట్ చేసేయండి మాస్టర్స్. మీ అరిషడ్వర్గాలు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను పూర్తిగా పక్కకు నెట్టేయండి. మీరు ఎక్కడా పరిమితం కాదు మాస్టర్స్. మీరు ఒక అంతులేని అనంతమైన చైతన్య స్వరూపులు. ఇక్కడ దైవం వేరు కాదు, మీరు వేరు కాదు. అంతా ఒక్కటే. సమస్తము ఒకే ఆత్మ పదార్థం. మీలో వస్తున్న ఆ మార్పులను గమనిస్తుంటే మీకు అర్థమైపోతుంది. మీలో ఆ శక్తి, ఆ ప్రకంపనలు, ఆ ఎనర్జీ మీరు అనుభూతి చెందుతున్న ఆ దివ్యత్వం మీకు అర్థమయ్యేలా చేస్తుంది మాస్టర్స్. మీ పవర్ ఏంటి, మీ శక్తి ఏంటి, మీ చైతన్యం ఏంటి, మీకు గుర్తు చేస్తుంది. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తోంది ఈ ధ్యానం. మీలో వస్తున్న అద్భుతమైన మార్పులను గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను పరిమితం కాదు, అపరిమితం, అనంతం, అద్భుతం. నాకు హద్దులన్నవే లేవు. నేను కేవలం నా ఎక్స్పీరియన్సెస్ కోసమే ఈ దేహం తీసుకున్నాను అని పూర్తిగా నమ్మండి మాస్టర్స్, విశ్వసించండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో, మీతో మీరు ఎప్పుడైతే పూర్తిగా కనెక్ట్ అయిపోతారో, ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో మీతో మీరు ఉండగలుగుతారో అదే సత్యం మాస్టర్స్. ఎటువంటి రంగులు, ఎటువంటి వేషాలు, ఎటువంటి నాటకాలు
ఎటువంటి అబద్ధపు జీవితాన్ని మనం త్యజిస్తామో, పూర్తిగా నేను ఇది కాదు అది అని ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో అదే సత్యం మాస్టర్స్. ప్రతి క్షణం మనతో మనం ఉండగలిగితే, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనతో మనం కనెక్ట్ అయి ఉంటే అదే మనం మాస్టర్స్. అలా ఉండగలిగినప్పుడు మనం ఎల్లప్పుడూ సత్యంలోనే ఉంటాం, ఆనందంతో ఉంటాం, పరమానంద భరితలమై ఉంటాం. ప్రాపంచిక స్థితిలో మనం ఎలా ఉన్నా కానీ మన అంతరంగంలో మనం అద్భుతమైన బ్రహ్మానంద స్థితిలో ఉంటాం. భౌతికతకు ఆధ్యాత్మికతకు మధ్య ఏవైతే అడ్డుగోడలు, అడ్డు తెరలను మనం స్ట్రాంగ్గా నిర్మించుకొని ఉన్నామో అవన్నీ కూడా బద్దలైపోతాయి మాస్టర్స్. పూర్తిగా తొలగిపోతాయి. అప్పుడే మనకి పరమసత్యం అర్థమవుతుంది. బాహ్యంలో ఉండేదే మన అంతరంలో ఉంది, మన అంతరంలో ఉండేదే బాహ్యంలో ఉంది. అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే. ఒక నాణానికి బొమ్మ బొరుసుల ఒకవైపు భౌతికత, ఒకవైపు ఆధ్యాత్మికత. రెండు ఉంటేనే ఆ నాణ్యానికి చెల్లుబాటు మాస్టర్స్. ఏ ఒక్కటి లేకున్నా ఆ నాణ్యం చెల్లదు. మన జీవితం కూడా అంతే. మనకు రెండూ కావాలి, అటు అనుభవాలు ఇటు అనుభూతులు రెండు కలిస్తేనే మనం అద్భుతమైన అనుభవ జ్ఞానం కలిగిన పూర్ణాత్మగా ఎదుగుతాం మాస్టర్స్. మనం ఈ జీవాత్మ నుంచి ఆ పరమాత్మగా ఎదగాలంటే, పూర్తిగా మనతో మనం కనెక్ట్ అయిపోవాలంటే ఈ బ్రహ్మ ముహూర్త ధ్యానం చాలా అద్భుతమైనది మాస్టర్స్. గమనిస్తూ ఉండండి, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది,
ఎంత రిలాక్స్గా ఉంది. ఏదో తెలియని ఒక ఆనందం, అద్భుతం మనలో అణువణు కణకణ పులకించిపోతుంది మాస్టర్స్. చెప్పలేని ఆ అనుభూతిని ఆస్వాదించండి. మీ అంతరంలో జరుగుతున్న ఆ మార్పులను ఎరుకతో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రతి క్షణం మీతో మీరు ఉండండి. మీలో మీరు మమేకమైపోండి. నఖశిఖ పర్యంతం మీలో ఉన్న ఆ చైతన్యం, ఆ శక్తి ఎలా కంపిస్తోంది, ఎలా నాట్యం చేస్తోంది, ఎంత అద్భుతంగా ఉంది. మీకు ఆ ఆకాశ శబ్దాలు, ఆకాశ గర్జనలు వినిపిస్తున్నాయి. గమనించండి మాస్టర్స్. ఆ ఆకాశ గర్జనలు ఆ సృష్టికర్త యొక్క ఆనంద తాండవానికి గుర్తులు మాస్టర్స్. మీ చెవిలో ఓ ఆ శబ్దం, ఆ ఓంకారనాదం వినిపిస్తోంది. గమనించండి మాస్టర్స్. ఆ అద్భుతమైన ఓంకారనాదం మీరు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో విననటువంటి ఆ ఓంకారనాదం మీ నాడుల్లో నుంచి, మీ 2,72,000 ఆ నాడుల్లో నుంచి ధ్వనిస్తోంది. వినండి మాస్టర్స్, ఆస్వాదించండి. ఆ అద్భుతమైన ఆ పురుషతత్వపు ఆ నాదం, ఆ ధ్వని అద్భుతంగా మీకు వినిపిస్తోంది. శ్రద్ధతో, ఏకాగ్రతతో పూర్తిగా లీనమైపోండి మాస్టర్స్. వినండి, పులకించిపోండి. ఈ అద్భుతమైన ఆ శబ్దాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ విననటువంటి ఆ నాదాన్ని వినండి. తనివి తీరా ఆస్వాదించండి మాస్టర్స్. అది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఢమరుక నాదాలు, ఆ అద్భుతమైన నాదం మీ చెవిలో, ఏదో ఒక చెవిలో వినిపిస్తుంది చూడండి మాస్టర్స్.
రెండు చెవుల్లో వినిపించవు. ఏదో ఒక చెవిలో, ముఖ్యంగా ఎడమవైపు చెవిలో కానీ, ఒక్కొక్కసారి కుడివైపు చెవిలో కానీ ఈ శబ్దాలు మనకి వినిపిస్తాయి. ఆకాశ గర్జనలు, ఓంకారనాదం అద్భుతంగా వినిపిస్తుంది మాస్టర్స్. మనం పూర్తి ఏకాగ్రతతో, పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మనం వినగలం. అరుణోదయం మొదలైంది, ఉషోదయం మొదలైంది. ఆ సూర్య భగవానుడి యొక్క రథసారథి అరుణుడు సప్తాశ్వల రథారూఢుడై వస్తున్నటువంటి ఆ సూర్య భగవానునికి సారథిగా ఆ అరుణుడు ఎర్రటి కాంతులతో మనకు దర్శనమిస్తున్నాడు. గమనించండి మాస్టర్స్, మీ బ్రుకుటి స్థానంలో ఆ ఎర్రటి ఎరుపును ఆ సప్తాశ్వాల ఆ గిట్టల శబ్దం మీకు వినిపిస్తోంది. ధన్ 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 ధన్. ఎంతో అద్భుతమైన సన్నివేశం మాస్టర్స్. ఆ ఎర్రటి కాంతిలో 7 గుర్రాల రథంపై మన సూర్య భగవానుడు వేంచేస్తున్నట్టుగా మనకు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎరుకతో వినండి మాస్టర్స్. ఈ అద్భుతమైన ఆ ఆనందపు క్షణాలను ఆస్వాదించండి. అరుణోదయపు కాంతులను మీ బురుకుటి స్థానంలో దర్శించండి. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి వచ్చిన ఆ కాకి కావు కావుమని అరుస్తోంది. ఉషోదయం మొదలైందని సిగ్నల్ ఇస్తోంది. ఎప్పుడైతే అపవిత్రమైన ఆ కాకి అరుపుకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ గుడ్లగూబ అరుణోదయం అయిపోతోందని తాను అలా అరుచుకుంటూ వెళ్ళిపోతోంది మాస్టర్స్ తన గూటికి. నేను ఎన్నోసార్లు ఈ అద్భుతాలను ఆస్వాదించాను. మీరు కూడా ఈ అద్భుతమైన పరమానందాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. ఆస్వాదించండి.
కాకి ఎల్లప్పుడూ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి 2 ఘడియల తర్వాత అరుణోదయం మొదలైనప్పుడు తన గొంతు విప్పుతుంది. అప్పటి వరకు రాత్రంతా విహరించినటువంటి ఆ గుడ్లగూబ అలా కాకి అరుపుతో కూడా తనకింక గూటికి వెళ్ళే సమయం అయిపోయిందని అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కాకి శబ్దం వినిపిస్తుందో మిగతా పక్షులన్నీ కూడా మేల్కొంటాయి. చిట్టి చిట్టి పక్షులు, అద్భుతమైన ఆ పక్షి జాతి మొత్తం నిద్ర మేల్కొంటుంది. సూర్య భగవానుడికి తమ యొక్క ఆ సంగీతపు తమ గాత్రాల ద్వారా, కిలకిలల ద్వారా, తమ అరుపుల ద్వారా స్వాగతం పలుకుతాయి ఆ ఉషోదయానికి, ఆ అరుణోదయానికి. వినండి మాస్టర్స్, ఆ పక్షుల కిలకిలలు, ఆ ఆనందపు అనుభూతులను వినండి, ధరించండి. ప్రతిరోజు మనం ఏదైతే మిస్ అయిపోతున్నామో, ఎంత అద్భుతాలను మనం మిస్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఈ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం ద్వారా ఇవన్నీ కూడా మనం ఆస్వాదించగలం మాస్టర్స్. ప్రతి నిత్యం ఈ బ్రహ్మ ముహూర్తంలో కనీసం 1-2 గంటలైనా ధ్యానం చేసుకోగలిగితే ఈ సమస్త దేవతా శక్తి, ఈ ఆకాశ గర్జనలు, ఈ ఓంకారనాదం, ఆ పక్షుల కిలకిలలు, ఆ అరుణోదయపు కాంతులు మనల్ని పూర్తిగా హీల్ చేస్తాయి మాస్టర్స్. ఏదైతే మనం ప్రాపంచిక జీవితంలో బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, దుఃఖిస్తూ మానసిక వేదనను అనుభవిస్తున్నాము, అవన్నీ కూడా పూర్తిగా హీల్ అయిపోతాయి మాస్టర్స్. ఎన్నో అద్భుతాలను మనం చవి చూస్తాం, ఆస్వాదిస్తాం, అనుభూతి చెందుతాం. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మిమ్మల్ని మీరు గమనించుకోండి చాలు. మీరు జ్ఞానం కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు. మీలోని అద్భుతమైన ఆత్మజ్ఞానం ఉంది. అది ధ్యానం ద్వారానే సాధ్యం. అందుకే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్త ధ్యానం మీకు ఎన్నో అద్భుతాలను అందిస్తుంది, ఎన్నో మధురానుభూతులను పరిచయం చేస్తుంది. మీకే తెలియని మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది.
ఇంతకుముందు ఎన్నడూ మీరు అనుభూతి చెందని ఆ అద్భుతమైన ఆ అనుభవాలను మీకు అందిస్తుంది. మూడు గంటల 40 నిమిషాల నుంచి మొదలైనటువంటి ఈ అద్భుతమైన దైవ సమయం సూర్యోదయం వరకు అద్భుతంగా ఉంటుంది. సూర్యోదయం నుంచి తరువాతి 1 గంట సమయం కూడా ఆ సూర్య భగవాను యొక్క పూర్తి ఆ ప్రేమ, ఆ కాంతి, అవన్నీ కూడా, ఆ జ్ఞానం, అవన్నీ కూడా మనకి అందుతాయి. అందుకే 3 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఎంత వీలైతే అంత సమయం ధ్యానం చేసుకోగలిగితే మీరు చాలా ఫాస్ట్గా, అతి త్వరలోనే పూర్తి ఎరుకలోకి, ఆలోచనారహిత స్థితిలోకి, అద్భుతమైన ఆ దివ్యానుభూతులకు చేరుకుంటారు మాస్టర్స్. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఎన్నోసార్లు నేను ఈ అద్భుతమైన అనుభూతులను ఆస్వాదించాను. ఆ గంటల శబ్దం వినండి మాస్టర్స్. ఆ సూర్య భగవానుడు ఎంతో అద్భుతంగా మనకి దర్శనమివ్వటానికి తన రథసారథి అయినటువంటి అరుణుడితో 7 గుర్రాల రథంపై వడివడిగా మన వద్దకు వేంచేస్తున్నాడు. మనం ఎలాగూ ఆ సూర్య భగవానుడి దగ్గరకు వెళ్ళలేం. సూక్ష్మదేహంతో మాత్రం కూడా వెళ్ళాలంటే ఆ భగవానుడి యొక్క అనుమతి ఉండాల్సిందే. ఆ స్థితికి మనం చేరుకునే వరకు సమయం పడుతుంది. కాబట్టి ఆ సూర్య భగవానుడే ప్రతిరోజు మన వద్దకు వేంచేస్తున్నాడు. ఆ దైవమే మన వద్దకు వేంచేస్తుంది. ఇంత అద్భుతమైన ఈ అనుభవాలను మనం అందుకోలేకపోతున్నాం మాస్టర్స్. దైనందిన జీవితపు హడావిడిలో వీటన్నిటిని మనం విస్మరిస్తున్నాం, కోల్పోతున్నాం. దీనికి వీటన్నింటినీ మనం అనుభూతి చెందాలి, ఆస్వాదించాలి. ఆ పరమానందాన్ని మనం కూడా రుచి చూడాలి. అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులుగా మనం కూడా ఈ శూన్యంతో కనెక్ట్ అయిపోవాలి అంటే బ్రహ్మ ముహూర్త ధ్యానం చాలా అద్భుతమైన ధ్యానం మాస్టర్స్. ప్రతినిత్యం తప్పకుండా ధ్యానం చేసుకోండి. ఎంత సమయం వీలైతే అంత సమయం.
ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం భూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సావిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానుడికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ధ్యానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. జపకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వభాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆ ప్రత్యక్ష దైవానికి, మన పితృదేవునికి, ఆ సూర్య భగవానుడికి మన హృదయంలోని వందనాలు తెలియజేసుకుంటూ ఆ భగవానుడికి ఎల్లవేళలా తోడుగా రథసారథిగా ఉంటున్న ఆ అరుణుడికి, ఆ సూర్య భగవానుని సోదరునికి మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు పరిచయం చేసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మన పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే సమస్త దేవీ దేవతలకు, సమస్త విశ్వగురు మండలికి, పరమగురు మండలికి, ఏంజల్స్కు, ఆస్ట్రల్ మాస్టర్స్కు, ప్రతి ఒక్కరికి, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ ధ్యానానికి సహకరించిన మన ఈ భౌతిక దేహానికి, ఈ దేహాన్ని మనకు అందించినటువంటి మన భౌతికమైన తల్లిదండ్రులకు, మన పూర్ణాత్మకు అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రేమపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి దివ్యాత్మ స్వరూపులకు, దివ్య మానవులకు, నా ధ్యాన మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. ఈ ధ్యానం మీరు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోండి. లేదంటే మీ 2 చేతులు అలాగే తీసి విడదీయకుండా అలాగే మీ 2 కాళ్ళ మీద పెట్టుకోండి. 10 సెకండ్లు అలాగే ఉంచుకోండి మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
0. రెండు చేతులను ఓపెన్ చేసి అద్భుతమైన ఆనందపు చిరునవ్వుతో మీ రెండు చేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకుంటూ ఆనందంగా అద్భుతమైన ఈ రోజును ప్రారంభించండి మాస్టర్స్. అలాగే మీ రెండు చేతులను భూమాతపై ఉంచి అద్భుతమైన ఆ తల్లికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అమ్మ వసుధా నీకు శతకోటి వందనాలు, అందించావు మాకు కోటి పూల చందనాలు. ఆ తల్లికి నమస్కారం చేసుకొని ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోండి మాస్టర్స్. ఇంత అద్భుతమైన ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ శుభోదయం.